సప్తర్షుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మనం. అయితే అత్రి, అంగీరస, అగస్త్య మహర్షుల గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు భృగు మహర్షి గురించి మాట్లాడుకుందాం. అయితే భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుంచి జన్మించినటువంటి వారు. భృగు మహర్షి భృగు వంశానికి మూల పురుషుడు. తర్వాత భృగు మహర్షి నవబ్రహ్మలలో ఒకరు. మరి భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయినటువంటి ఖ్యాతిని వివాహం చేసుకున్నారు. మరి యజ్ఞఫలాన్ని పొందడానికి అర్హులు ఎవరు అని పరీక్షించడానికి వచ్చినటువంటి భృగు మహర్షి శివునికి లింగాకారము, బ్రహ్మకు గుడి లేకుండా ఉండేటువంటి శాపాన్ని, తర్వాత విష్ణువును భూలోకానికి రప్పించి మరి యాగఫలకర్తగా హరిని నిర్ణయించినటువంటి వాడు భృగు మహర్షి. తర్వాత మరి భరద్వాజ మహర్షికి సృష్టి రహస్యాలను బోధించినటువంటి వారు భృగు మహర్షి. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాలను మహర్షులందరికీ బోధించినటువంటి వాడు భృగు మహర్షి. తర్వాత జ్యోతిశాస్త్ర సారం అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు భృగు మహర్షి. పరశురాముణ్ణి మెప్పించి మరి భార్గవ అస్త్రాన్ని పొందడానికి ఉపదేశం ఇచ్చినటువంటి వాడు భృగు మహర్షి. ఈ విధంగా ప్రాతస్మరణీయుడు, ఎంతో గొప్పవాడు భృగు మహర్షి.